హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మరణించడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆల్రెడీ ఒకసారి పక్షవాతం రావడంతో పాటు గుండెపోటుకు కూడా గురయ్యారు. ఆ తర్వాత కోలుకుని మామూలు మనిషి అయ్యారు కూడా. మళ్ళీ ఊపిరితిత్తుల వ్యాధి కూడా సోకడంతో ఆరోగ్యం మరొకసారి క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన ప్రయోజనం లేకుండా పోయింది. అందరినీ విషాదానికి గురిచేస్తూ ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కోడి రామకృష్ణ మరణంతో టాలీవుడ్ ప్రముఖులు షాక్కు గురయ్యారు. టాలీవుడ్ ఇవాళ ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని, గొప్ప డైరెక్టర్ని మిస్ అయ్యామంటూ జూనియర్ ఎన్టీఆర్ కంటతడి పెట్టారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ కూడా చేశారు. కోడి రామకృష్ణ వంటి దర్శకుడు ఎప్పటికీ రారని ఎన్టీఆర్ విచారం వ్యక్తం కూడా చేశారు. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కోడి రామకృష్ణ మృతిపై చలించిపోయాడు. కోడి రామకృష్ణ గారు పోయారని తెలుసుకుని తీవ్ర విషాదానికి గురయ్యానని తెలిపారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు మహేష్ బాబు. కోడి రామకృష్ణ సేవలను సినీ పరిశ్రమ చిరకాలం గుర్తుంచుకుంటుందని కూడా అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో సంతాపం తెలియజేస్తున్నానని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా కోడి రామకృష్ణ మృతిపై సంతాపం తెలియజేశారు. కోడి రామకృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రముఖులే కాకుండా స్టార్మా, ఆదిత్య మ్యూజిక్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు కూడా కోడి రామకృష్ణ మృతికి నివాళులు అర్పించాయి. ఏది ఏమైనా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోవటం ఎప్పటికీ తీరని లోటనే చెప్పాలి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.